వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు మసాలా మిర్చి బజ్జీ చేయడం చూపిపోతాను. నేను మసాలా మిర్చి బజ్జీ చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలి నేను చూపిస్తాను. ఒక నిమిషం. నేను బజ్జీ మిర్చి కాదు, ఇది పెద్ద మిర్చి కాబట్టి నేను కారం మిర్చిని నేను ఒక 6 పీస్ తీసుకున్నాను. నేను ఒకే ఒక చిన్న పొటాటో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకోండి. కొద్దిగా ఆనియన్ తరిగి పెట్టుకోండి చిన్నది. ఒక 1/4 స్పూన్ అంత కారం, కొద్దిగా చిటిక పసుపు, ఒక చిటిక గరం మసాలా, ఒక చిటిక చాట్ మసాలా, ఒక చిటిక నేను గార్లిక్ పౌడర్ తీసుకున్నానండి. రెండు ఎలా చేయడం చూపిస్తాను. బజ్జీని ఇలా మిరపకాయ ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఎడ్నే స్టఫింగ్ చేయడానికి మసాలాని. దీని లోపల ఉంటుందని పాడేయకూడదు. ఈ విత్తనం అంతా తీసేసుకోవాలి. మనం తీసేసుకుని మసాలా చేసి యాడ్ చేసుకోవాలండి. నేను క్లీన్గా తీసేసుకోవాలి. చాలా టేస్ట్ బాగుంటుంది ఇది. ఇలాగే నేను అన్ని మిర్చి తీసుకుంటానండి. తీసుకొని చూపిస్తాను. ఇలా లోపల ఉండే విత్తనం అంతా తీసుకున్నానండి. దీనిలోనే నేను యాడ్ చేసుకుంటాను. ఆనియన్, పొటాటో, మసాలా పౌడర్ అంతా యాడ్ చేసుకుంటానండి. మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ అయిందండి. దీనిలో కొద్దిగా నేను బ్రెడ్ కార్న్స్ వేస్తానండి. అది బ్రెడ్ పౌడర్ నేను ఆవిడ కొంచెం పౌడర్ చేసి పెట్టుకున్నాను. బ్రెడ్ కార్న్స్ వేస్తే అది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఒక్క స్పూన్ యాడ్ చేస్తాను. ఒక్క స్పూన్ అంతా బ్రెడ్ క్రమ్స్ స్టార్ట్ చేసుకున్నాను నేను. ఇది అయ్యింది. దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. కొత్తిమీర కట్ చేసేసుకుంటా. ఇది అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ మిర్చి లోపల దీన్ని స్టఫింగ్ చేసుకుంటాను మంచిగా. ఇలా మంచిగా స్టఫింగ్ చేసుకోండి. ఇలాగ అన్ని స్టఫింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇదన్నీ స్టఫింగ్ అయిపోయిందండి. ఇలా అన్ని మసాలా స్టఫింగ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో ఇప్పుడు నేను శనగపిండి తీసుకుంటానండి. శనగపిండి యాడ్ చేసుకుని కొంచెం బజ్జీ పిండి కలుపుకోవాలి. నేను కలుపుకొని చూపిస్తాను. సో నేను బౌల్లో శనగపిండి, 1 స్పూన్ రైస్ పిండి, 1 స్పూన్ మైదా, ఒక 1/2 స్పూన్ కార్న్ఫ్లవర్, 1/4 స్పూన్ కారం, ఒక చిటికెంత ఉప్పు తీసుకున్నానండి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా కొంచెం మీరు రైస్ ఫ్లవర్ మైదా పిండి కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోవడం ఇంకా మీకు లోపల స్టఫింగ్ ప్లస్ బయట మీకు ఉంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. తింటే చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. ఇలా నేను కొద్దిగా వాటర్ వేసి యాడ్ చేసి మిక్స్ చేసుకుంటాను. సో వేడి మసాలా మిర్చి బజ్జీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సో లోపల మిర్చి మీకు మసాలా అనేది స్టఫింగ్ చాలా మంచిగా ఉంటుందండి. తినే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు. మీరు ఇలా